ఇంట్లో కొర్నేలి అని ఒక అన్న ఉండేవాడు. ఆయన పని ఏంటో తెలుసా? చిత్తూరు అలవే. చిత్తూరు అయితే ఆయన పని ఏంటంటే, మా ఇంట్లో చాలామంది పేద పిల్లలు, సేవకులు అందరూ ఉండేవాడు. రిక్షా తొక్కేవాడు ఆయన. రిక్షా తొక్కి ఇల్లు లేదు, మా పంచలో ఉండేవాడు, చెట్టు కింద ఉండేవాడు, అన్ని పనులు చేసేవాడు, స్నానాలు కూడా చేపించేవాడు, నీళ్లు తోడేవాడు. నల్లగా ఉంటాడు, వెస్ట్ ఇండీస్ మ్యాన్ లాగా, అంత ఎత్తున ఉంటాడు, చదువు లేదు. కానీ మా అమ్మకి చాలా సహాయకారి. సరుకులు తేవటం, సేవకులకు వస్తే వండడం, ప్లేట్లు కడగడం, కట్టెలు తేవడం, పొయ్యి మండించటం, సేవకులు వస్తే నీళ్లు కాయడం. ఎవరు లేరు ఆయనకి. ఒకరోజు ఎందుకో తెలియదు, మా అమ్మ అందంట, రే నువ్వు ఎంతకాలంరా బైబిల్ చదవకుండా ఉంటావు, నీకు నేర్పిస్తాను చదువుకో అని మా అమ్మ ఆయనకి, చిన్నవాళ్ళం మేము, అక్షరాలు రాయడం మొదలుపెట్టింది. నేర్చుకున్నాడు. మా అమ్మ 10th చదివించింది, 10th పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్ చదివించింది. మా అమ్మకు వచ్చిన ఆలోచన, రే ఆర్మీకి వెళ్ళరా. చెప్పాను కదా, ఇంతలో ఉంటాడు నల్లగా, బలశాలి. ఆర్మీకి వెళ్ళి సెలెక్ట్ అయ్యాడండి. తెలుసా, ఇప్పుడు కెప్టెన్ హోదాతోటి కమాండర్ అయ్యాడు. ఇప్పుడు ఒక రెజిమెంట్కి అధికారి ఆయన. తెలుసా, నా దగ్గరికి వచ్చాడు మొన్న. ఇక్కడ పోలీసులు సమాచారం ఇచ్చారు, పోలీసులు వచ్చారు ముందు ఆయన వస్తున్నాడని. ఆయన చుట్టూ ముందు ఆర్మీ ఆఫీసర్స్ దిగారు, మధ్యలో దిగాడు. నేను అనుకున్నా, ఆ కొర్నేలేనా? ఆ నల్లట చిన్నప్పుడు గుర్తుంది నాకు ఆ పిక్చర్. పంజాబీ క్రిస్టియన్ని చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన వస్తుంటే ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా, మొన్న గట్టిగా నా దగ్గరికి వచ్చాడు, గట్టిగా కౌగులించుకొని అంటున్నాడు, అరే దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు రా. అక్కడ దేవుడు మీ అమ్మను ప్రేరేపించి నన్ను చదివించాడు రా. ఆ స్థితి నేను మర్చిపోలేదు. ఈరోజు ఎంతోమంది ఆర్మీ పిల్లలకి దేవుని వాక్యం చెప్పడానికి, ఆ రెజిమెంట్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇక్కడే పునాది. తెలుసా, మా ఇంటికి వచ్చి ఆయన పండుకున్న స్థలం చూసుకున్నాడు, వాళ్ళ భార్యకి చెప్పాడు, అరే ఇక్కడ చెట్టు ఉండాలంటే నేను ఇప్పుడేడ చెట్టు అన్నా, నేను ఇంకేడ చెట్టు, ఇక్కడ చెట్టు ఉండాలిరా, ఇది కూడా బాగుండాలి, ఇదిగో అన్నీ చూసుకొని ఏడ్చుకొని ఆయనకి పొంగొస్తుంది ఆనందం. ఇక్కడే ఈ స్థితిలో నుండే నన్ను లేపాడు. ఇది కదా గుర్తుపెట్టుకోవడం. ఇది నేనేమై ఉన్నానో అది దేవుని కృపను బట్టి అయి ఉన్నాను అన్నాడు. ఎస్, మర్చిపోతే ఎలా? మర్చిపోతున్నారా? దావీదు సిగ్గుపడలేదు. నేను ఒకానప్పుడు గొర్రెల కాపరి నేను చెప్పడానికి దావీదు సిగ్గుపడలేదు. నీ గురించి దేవుడు సిగ్గుపడలేదే. దేవుడు సిగ్గుపడలేదు నీ గురించి. పాపినైనా నీ కొరకు, దూరస్తుడు అయిన నీ కొరకు, శత్రువైన నీ కొరకు జీసస్ paid the price. అని సిగ్గుపడలేదే. He was crucified in public to pay the price. పబ్లిక్లో క్రీస్తు ప్రభు క్రూసిఫై అయ్యాడు నీ కోసం. ఆయన సిగ్గుపడలేదే. మరి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? పబ్లిక్లో యేసయ్య నిన్ను తన బిడ్డగా ఒప్పుకున్నప్పుడు, దెన్ వై యు ఆర్ ట్రబులింగ్, వై యు ఆర్ లివింగ్ ఇన్ ప్రైవేట్? ఎందుకు రహస్య క్రైస్తుడిగా బ్రతుకుతున్నావు? యు కమ్ అవుట్, రండి బయటికి.